Welcome to Kindruth Education Channel. Build skills, build careers. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుసరికి డే 9 అండి 30 డేస్ లాంగ్వేజ్ సిరీస్లో. నిన్నోసరికి మనము అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చూసాం. ఈరోజుసరికి మనము రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోగ్రామ్స్లో డిసిషన్ మేకింగ్ పర్పస్ ఇవి చాలా ఇంపార్టెంట్. మోడర్న్ లాంగ్వేజెస్, పైథాన్, జావా ఇలాంటి వాటిల్లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. సో లెట్ స్టార్ట్ అవర్ డే 9 ఆపరేటర్స్ ఇన్ సి పార్ట్ 2. దీంట్లో మన ఫస్ట్ వన్ వచ్చేసరికి రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ రెండు వాల్యూస్ని మనం కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, దానికోసం మనము ఆపరేటర్స్ ఈ సింబల్స్ని యూజ్ చేస్తాం. ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ సింబల్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్, ఈ సింబల్స్ని యూజ్ చేస్తాం. ఈ 6 సింబల్స్ని యూజ్ చేసి మనం వాల్యూస్ని కంపేర్ చేస్తాం. ఆ వాల్యూస్ అనేది వాల్యూస్ని మనం ఏమంటాం, ఇలా కంపేర్ చేసినప్పుడు ఒక కండిషన్ ఫామ్ అవుతుంది. ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మనకు 1 అనేది అవుట్పుట్లో వస్తుంది బ్లాక్ స్క్రీన్ పైన. ఒకవేళ ఫాల్స్ అయినప్పుడు మనకు 0 వస్తుంది అవుట్పుట్లో. ఓకేనా, 0 వస్తుంది. సో ఇక్కడ మీరు ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ ఈ ప్రోగ్రామ్ సంబంధించిన ఎక్స్ప్రెషన్ అండి ఇది. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ టు బి, అవునా? 10 = 20 కాదు కదా, అప్పుడు ఏమవుతుంది? ఫాల్స్, అప్పుడు 0 రావాలి. ఇప్పుడు ఏ నాట్ ఈక్వల్స్ టు బి అనేది ట్రూ కాబట్టి 1 వస్తుంది మనకు. అవుట్పుట్లో కూడా ఇలానే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. ఇంకా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే అంటే కండిషన్స్ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఇందాక మనం చూసింది ఒక కండిషన్ అయితే, అలాంటి 2 కండిషన్స్ని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది వచ్చేసరికి ఏ సింబల్ అండి? నేను నాకు చెప్పా, రిలేషనల్ ఆపరేటర్ యొక్క సింబల్స్. ఇలాగా 2 కండిషన్స్ తీసుకొని ఇలా 2 కండిషన్స్ని కంపేర్ చేయడానికి, కంబైన్ చేయడానికి మనము లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. లాజికల్ ఆపరేటర్స్లో వచ్చేసరికి 3 ఉన్నాయి మేజర్గా: లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఓకేనా, ఇప్పుడు బోత్ ట్రూ అయితే ట్రూ వస్తుంది. ఓకేనా, ఒకటి ట్రూ అయినా చాలు, ఒకటి ట్రూ అయినా ట్రూ వస్తుంది. ఇక్కడ లాజికల్ నాట్ వచ్చేసరికి రివర్స్ అయిపోతుంది, ట్రూ ఫాల్స్ అయిపోతుంది, ఫాల్స్ ట్రూ అయిపోతుంది. ఇక్కడ మీరు మేజర్గా ట్రూ అంటే 1. ఓకేనా, ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఇది నాకు చెప్పాను కదా, ఇది ఖచ్చితంగా ప్రతి చోట ఉంటుంది. ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈసీలో కూడా వస్తుంది, మనకి కంపైలర్స్లో వస్తుంది, ప్రతి చోట ఇదే ఉంటుంది. ట్రూ అంటే 1, ఓకేనా, ఫాల్స్ అంటే 0. మనకి ఇది అవుట్పుట్లో వస్తుంది, ఈ 2 వాల్యూస్ 1, 0. ఇది గుర్తుపెట్టుకోండి, ట్రూ అంటే 1, ఎఫ్ అంటే 0. ఓకేనా, ఇప్పుడు 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఇప్పుడు 2 కండిషన్స్ ట్రూ అవుతే మనకేమొస్తుంది? ట్రూ వస్తుంది. ట్రూ అంటే 1, అవుట్పుట్లో 1 వస్తుంది. లేదు, ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయినా ట్రూ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది మనకు? అవుట్పుట్లో ట్రూ వస్తుంది లాజికల్ ఆర్ ప్రకారంగా, అప్పుడు 1 వస్తుంది. ఓకేనా, ఒకవేళ అండ్ యూస్ చేసాం అనుకో, లాజికల్ అండ్, ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అవుతే ఏమవుతుంది? 0. ఓకేనా, అకార్డింగ్ టు లాజికల్. ఇది లాజికల్ అండ్ ప్రకారంగా నేను చెప్పేది. ఇది ఆర్. ఓకేనా, ఆర్ అంటే ఇది, అండ్ అంటే ఇదండి. ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రాంలో ఇప్పుడు ఇవే యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు లాజికల్ నాట్ వచ్చేసరికి ట్రూ అని ఉందనుకో ఫాల్స్గా మారుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది. ఓకేనా, ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది. ప్రతి దానికి 2 కండిషన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఇది 2 ట్రూ అవుతే 1 వస్తుంది, ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయితే 0 వస్తుంది లాజికల్ అంటే ప్రకారం. ఇక్కడ ఏంటిది? ఒకటి ట్రూ అయితే చాలు. ఒకవేళ 2 ట్రూ అవుతే అని మీకు డౌట్ రావచ్చు, 2 ట్రూ అయినా ట్రూవే వస్తుంది. ఓకేనా, ఇక్కడ నాట్ అంటే ట్రూని ఫాల్స్ ట్రూగా మారిపోతుంది. ఓకేనా, అండ్ 2 ట్రూ కదా, ఇవి పాజిటివ్. 5 > 0, 10 > 0 కాబట్టి 1 వచ్చింది. ఇది ప్రోగ్రామింగ్ సంబంధించింది. ఓకేనా, ఇది x > 5 అనేది ఫాల్స్ కాబట్టి
ఫాల్స్ని నెగిటివ్, ఫాల్స్ని ట్రూగా కన్వర్ట్ చేస్తుంది నాట్ అనేది. ట్రూ అంటే 1 వస్తుంది. మీకు అర్థం కావాలంటే ప్రోగ్రామ్ నీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఈ ప్రోగ్రామ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. దానికంటే ముందు ఇంకొకటి ఉంది, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇవి కూడా ప్రోగ్రామింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంక్రిమెంట్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రిమెంట్ అంటే డిక్రీజ్ అవుతుంది. బై 1 ఒక వాల్యూ అనేది 1 తోటి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ జరుగుతుంది. అర్థమవుతుందా? అలాగే ఇంక్రీజ్ జరగడానికి రెండు కండిషన్స్. ప్రీ ఇంక్రిమెంట్ అని పోస్ట్ ఇంక్రిమెంట్ అని రెండు ఉంటాయి. ఓకేనా? ప్రీ ఇంక్రిమెంట్ అంటే వాల్యూకి ముందు ప్లస్ ప్లస్ రావడం. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే వాల్యూ తర్వాత ఏ ప్లస్ ప్లస్. అదే మీరేంటి వాల్యూ అంటున్నారు, ఏ అనేది వేరియబుల్ కదా. ఎస్, ఏ అనేది వేరియబులే, కానీ ఎప్పుడైతే మనం వాల్యూ వసన్ చేస్తామో ఏకి, ఏ ఏమైపోతుంది 5గా మారిపోతుంది. ఓకేనా? అంటే ఏలో 5 ఉండేది డైరెక్ట్గా అలాగా. సో దీని వాల్యూగానే మనకి థింక్ చేయండి, వాల్యూగా అయినా వేరియబుల్ అయినా ఎలాగైనా ఒకటే. ఓకేనా? కానీ కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, అవి మీకు అప్కమింగ్లో వస్తుంటాయి, నో ప్రాబ్లం. సో ఇక్కడ ప్లస్ ప్లస్ ఏ వచ్చేసరికి ఫస్ట్ ఇంక్రీజ్ అనేది జరిగిపోతుంది. ఇక్కడ 5 ఉంది, 6గా మారిపోతుంది ఇది. ఓకేనా? 6గా మారిపోయి ప్రింట్ అయిపోతుంది. సో దెన్ యూజ్ ద వాల్యూ. ఈ వాల్యూ అనేది యూజ్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది, పోస్ట్ ఇంక్రిమెంట్లో 5 అనే వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఫస్ట్ ప్రింట్ అయిపోయి తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఇంక్రీజ్ అయ్యేది మనకు కనపడదు. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయ్యి ప్రింట్ అవుతుంది, కానీ మన అవుట్పుట్లో చెప్తున్నా. ఓకేనా? మన ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనకి 6 అనేది వస్తుంది, ఇలా ఇంక్రీజ్ చేసాం కాబట్టి. ఇక్కడ కూడా ఇంక్రీజ్ చేసాం కదా, మనకి 6 కదా రావాల్సింది. అంటే ఫస్ట్ ఇది 5ని ప్రింట్ చేసి తర్వాత 6 కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయింది మనకు తెలియాలంటే నెక్స్ట్ ప్రింట్ చేయాలి వాల్యూని. ఓకేనా? అప్పుడు మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఇది ఏమవుతుందంటే వాల్యూని ఫస్ట్ యూజ్ ద వాల్యూ ఫస్ట్ వాల్యూని యూజ్ చేసి తర్వాత ఇంక్రీజ్ చేస్తుంది. సో సేమ్ ఇలానే ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. సో ఇది ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇదే సేమ్. సో ఇక్కడ +7 ఎలా వచ్చింది అనుకోవచ్చు మీరు. ఏ వాల్యూ 6గా మారిపోయింది, ఆ 6 వచ్చేసరికి 7గా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ వాడారు. సో దిస్ ఈస్ ద థర్డ్ ప్రోగ్రామ్. సో మనం ఈరోజు 3 ప్రోగ్రామ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఆ 3 ప్రోగ్రామ్స్ వచ్చేసరికి రిలేషనల్, లాజికల్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ప్రోగ్రామ్ ఇన్ సి. ఈ 3 కలిపి నేను ప్రోగ్రామ్ అయిపోతున్నాను. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవి. ఓకేనా? ఇది ప్రీ ప్రాసెస్ సెక్షన్, ఇది స్కెలిటన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని కూడా అంటాం, స్ట్రక్చర్ ఆఫ్ ది సి. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వాల్యూస్ తీసుకుంటున్నా. a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఫస్ట్ మనము రిలేషనల్ ఆపరేటర్స్ చేద్దాం. ఫస్ట్ రిలేషనల్. ఓకే, మీరు ప్రతిదీ టైప్ చేయండి. టైప్ చేయడం వల్లనే ప్రోగ్రామ్ మీకు రాయడం వస్తుంది ఈజీగా. ఫస్ట్ మనం ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు బి చెక్ చేద్దాం. ఏ ఈక్వల్స్ టు బి అని చెక్ చేద్దాం. వేసండి ఏ ఈక్వల్స్ టు బి, ఇది మనకు వాల్యూ. ఓకేనా? సెమీకోలన్. ఇది నేను కాపీ చేస్తున్నా మిగతా 5 కండిషన్స్ కోసం. మీరు అసలు ఏది కాపీ చేయలేదు, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఏ అంటే మనకు 6 సింబల్స్ ఉన్నాయి కాబట్టి నేను 6 స్టేట్మెంట్స్ తీసుకున్నా. ఫస్ట్ వచ్చేసరికి ఈక్వల్స్ టు, నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు, అదే కదా ఉంది, నాట్ ఈక్వల్స్ టు. ఇక్కడ కూడా నాట్ ఈక్వల్స్ టు. నెక్స్ట్ గ్రేటర్ దాన్. ఇక్కడ కూడా చేంజ్ చేయండి, ఇక్కడ చేంజ్ చేయకపోతే మనకు వాల్యూస్ రావు. నెక్స్ట్ లెస్ దాన్, ఇక్కడ నెక్స్ట్ లెస్ దాన్. నెక్స్ట్ ఏంటిది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. పైన రాసాను చూడు డాక్యుమెంట్ సెక్షన్లో, అదే మీరు మీరు కూడా ప్రోగ్రామ్ రాసేటప్పుడు అలా రాసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? డాక్యుమెంట్ సెక్షన్లో ప్రోగ్రామ్ మాత్రం చూడకుండా ట్రై చేయండి ఇది చేసిన తర్వాత. ఓకేనా? ఓకే, నేను అన్ని కండిషన్స్ ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి F9 ఇచ్చి చెక్ చేస్తా. ఓకే, అవుట్పుట్ వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఏ ఈక్వల్స్ టు 10 ఇచ్చా, b ఈక్వల్స్ టు 5 ఇచ్చా, అదే కదా ఇక్కడ కూడా ఉంది. ఓకే,
ఇప్పుడు 10 ఈక్వల్స్ టు 5 కాదు, ఫాల్స్ కాబట్టి 0. 10 నాట్ ఈక్వల్స్ కదా 5కి, సో 1 ట్రూ, ట్రూ కాబట్టి 1 వచ్చింది. 10 గ్రేటర్ దెన్ 5 ట్రూ 1. 10 లెస్ దెన్ 5 కాదు, ఫాల్స్. 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ అనేది ట్రూ, సో 1. లెస్ దెన్ 10 లెస్ దెన్ 5 కాదు కదా, గ్రేటర్ దెన్ కదా, ఇది ట్రూ అయినప్పుడు ఇది ఫాల్ అవుతుంది, అప్పుడు ఫాల్స్ అయినప్పుడు 0 వస్తుంది. ఇది వచ్చేసరికి మనకు రిలేషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ మనము అంతే ప్రోగ్రామ్, ఇంతే, ఇంకా రిలేషనల్ ఆపరేటర్స్ ప్రోగ్రామ్ ఇంతే ఉంటుంది. నెక్స్ట్ మనం వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకేనా, లాజికల్ ఆపరేటర్స్ ప్రోగ్రామ్ చూద్దాం. దీనికి మనం ఒక కండిషన్ తీసుకుంటే చాలు, ఇక్కడ ఉన్నాయి. దీన్ని ఒక కండిషన్ మళ్ళా కంబైనింగ్ కండిషన్స్ కదా ఇది, సో ఒక తీసుకొని దాని నుంచి ఇంకొక కండిషన్ రాస్తా. దానికోసం నేను లాజికల్ అండ్ వాడుతున్నా. లాజికల్ అండ్ ఇప్పుడు ఏ లెస్ దెన్ బి అనేది ఇంకొక కండిషన్ ఇస్తున్నా. ఇక్కడ కంబైనింగ్ కండిషన్స్ కదా, 2 కండిషన్స్ ఉండాలి. ఇక్కడ ఏంటిది, ఒక కండిషన్ ఉంటే సరిపోతుంది, ఇక్కడ 2 కండిషన్స్. సో ఇదే నేను ఇప్పుడు ఇక్కడ కూడా రాయబోతున్నా. ఇక్కడ ఇస్తేనే మనకు అక్కడ వచ్చేది, ఇక్కడ ఇవ్వకపోతే ఇక్కడ రాదు అవుట్పుట్. ఇది అండ్కి సంబంధించింది. మీరు దీన్ని ఇంకా మల్టిపుల్ వేస్లో ట్రై చేయండి, నో ప్రాబ్లం. దీని వాల్యూస్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఎలాగైనా ట్రై చేయండి ఫస్ట్, మీకు ప్రోగ్రామ్ అండర్స్టాండ్ అవ్వడం కోసం. నెక్స్ట్ ఇంకా 3 దీనికి లాజికల్ ఆర్ ఒకటి, లాజికల్ నాట్, దానికోసం ఇవి 2 తీసుకున్నా. సో ఇక్కడ నేను ఇంక సింబల్స్ ఏం మార్చను, అవి ప్రాబ్లం ఏం కాదు. సో నేను లాజికల్ ఆర్ ఇస్తున్నా ఇక్కడ, ఇక్కడ కూడా లాజికల్ ఆర్. నెక్స్ట్ ఏంటిది మనకు లాజికల్ నాట్, ఇది అవసరం లేదు. ఇక్కడ నాట్ ఇచ్చేసి బ్రేసెస్ పెడదాం, ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ ఇదే నేను ఇక్కడ కాపీ చేసి, మీరు ఏది కాపీ పేస్ట్ చేయొద్దు. ఏంటంటే ప్రోగ్రామ్ వీడియో లెంతీ అయిపోతుంటుంది కాబట్టి మీకైనా కానీ, అందుకోసమే. ఓకే, ఇది మనకు రావాల్సింది ఇదే యాక్చువల్గా. సో ఓకేనా, ఇప్పుడు మనం సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేద్దాం. ఓన్లీ చూడండి ప్రోగ్రామ్ ఎంత నీట్గా ఉంటుందో, మీరు కూడా ఇలానే ప్రాక్టీస్ చేయండి. అవుట్పుట్ ఇలా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి. అవుట్పుట్ ఇంత నీట్గా ఉంటే రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, ఇది రిలేషనల్ ఆపరేటర్స్ సంబంధించి, ఇది లాజికల్ ఆపరేటర్స్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఓకేనా, ఇప్పుడు 10 గ్రేటర్ దెన్ 5, ఓకే ఇది ట్రూ. 10 లెస్ దెన్ 5 అనేది ఫాల్స్. మనకేం చెప్పాము, అందులో 2 ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి. ఇక్కడ ఫాల్ అయిపోయింది, ట్రూ ఫాల్ అన్నప్పుడు ఫాల్స్ వస్తుంది, సో ఫాల్స్ అయినప్పుడు 0. ఇక్కడ ఏంటిది, ఆర్లో ఒకటి ట్రూ అయితే చాలు. ఓకేనా, ఒకటి ట్రూ అయినా సరిపోతుంది. 10 గ్రేటర్ దెన్ 5 అనేది ట్రూ, ఇది ఫాల్స్, ఇది ట్రూ అయింది చాలు కాబట్టి మనకు ట్రూ వస్తుంది 1. ఇక్కడ ఏంటిది, ఏ గ్రేటర్ దెన్ బి, అంటే 10 గ్రేటర్ దెన్ 5 అనేది ఆల్రెడీ ట్రూ, ట్రూ కాబట్టి ఇది ఆపోజిట్ అయిపోతుంది. ట్రూకి ఏంటిది ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ అంటే 0. ఓకేనా, 0. ఇది వచ్చేసరికి మనకు లాజికల్ ఆపరేటర్స్ సంబంధించిన ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ గురించి, ఇక్కడే అన్ని ప్రోగ్రామ్స్ ఇలానే వస్తుంది. ఇక్కడ మనం ట్రై చేద్దాం, ఎందుకు వేరే వేరేగా సపరేట్గా. ఇక్కడే ప్రతిదానికి హెడ్డింగ్ ఇచ్చుకుంటూ రాస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇస్తే సరిపోతుంది ఇదంతా. సో ఫస్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ సంబంధించింది. ఇక్కడ ఏం చేయాలి మనము, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఇవి ఇవ్వాలి. ఓకేనా, ఈ సింబల్స్ ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ సింబల్కి సంబంధించిన వాల్యూస్ ఇవ్వాలా. ఇక్కడ ప్రింట్ఎఫ్, ఫస్ట్ నేను ప్రీ ఇంక్రిమెంట్ చేస్తా. ఓకేనా, ప్రీ ఇంక్రిమెంట్ %d/n ఓకేనా, సెమీకోలన్తో ఎండ్ చేయండి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. దీన్ని ప్రింట్ చేస్తున్నా, వాల్యూని కూడా నేను ప్రింట్ చేస్తా. ఓకేనా, ఆఫ్టర్ ఇంక్రిమెంట్ జరిగిన తర్వాత, ఆఫ్టర్ ++a వాల్యూ ఆఫ్ ఏ ఎంత అని నేను
ప్రింట్ చేస్తాం. దీనికోసం మళ్ళీ మనం ఇక్కడ వాల్యూ తీసుకోవాలి. పర్సెంటేజ్ స్లాష్ అండ్ కామా ఏ వాల్యూ, ఇది ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వాలి, ఏ కదా వాల్యూ మారింది ఇక్కడ. ఓకేనా. సో ఇది వచ్చేసరికి మనకు ప్రీ ఇంక్రిమెంట్కి సంబంధించింది. ఓకేనా. దీన్ని నేను కాపీ చేసి పోస్ట్ ఇంక్రిమెంట్కి రాస్తాను. ఇక పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటిది, ఈ వాల్యూస్ అనేది యూజర్కి రావాలి. ఏ తర్వాత ఉంటే పోస్ట్, ఏ ముందు ఉంటే ప్రీ ఇంక్రిమెంట్. ఇది కూడా చేంజ్ చేసేద్దాం. ఓకేనా. ఇక్కడ కూడా మార్చేయాలి. ఇది మీరు టైప్ చేస్తే కనీసం అంటే 15 to 20 minutes పడుతుంది ఇదే ప్రోగ్రామ్. ఓకేనా. ఓకే, ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ ఓకే సరిపోయింది. ఇక్కడ 3 రైట్. ఓకే, వాల్యూస్ అంతా పర్ఫెక్ట్. ఇక్కడ చూసినట్లు సెమీకోలన్ ఇవ్వాల, ఎర్రర్ వస్తుంది, చెక్ చేసుకోండి. అది చిన్న మిస్టేక్, ఇప్పుడు చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎర్రర్. దీన్ని సేవ్ చేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్. నేను ఈ రెండు కాపీ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ప్రీ డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్ చేస్తున్నా. ప్రీ డిక్రిమెంట్. ఓకేనా. ఇక్కడ కూడా వాల్యూ మార్చేస్తున్నా. ఇది ప్రీ డిక్రిమెంట్. ఇప్పుడు పోస్ట్ డిక్రిమెంట్. ఓకే, మీరు పోస్ట్ అంటే ఏ తర్వాత, ప్రీ అంటే ఏ ముందు, లేదంటే ఎక్స్ ముందు. అలా గుర్తుపెట్టుకోండి, అలా ప్రాక్టీస్ చేయండి. చూడండి, అప్పుడే మనం డే 9కి వచ్చేసరికి మనం 46 లైన్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. 46 lines ప్రోగ్రామ్. అంతే లాజిక్ మనకి ఇక్కడ. వీటి ద్వారానే మనం కోడ్ రాస్తున్నాం. ఈ 3 lines ద్వారా మనం 45 lines రాస్తున్నాం అంటే ఇంకా మనం రోజు రోజు ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఎంతవరకు వెళ్తారో చూడండి. అందుకని ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం. సూపర్, అన్నీ వచ్చేసాయి మనకు. అది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి అవుట్పుట్. సో ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది ఇక్కడ. 10 ప్రీ ఇంక్రిమెంట్లో ఏమవుతుంది, 1 అనేది డైరెక్ట్గా యాడ్ అయిపోయి మనకు అవుట్పుట్ ప్రింట్ చేయాలి. సో 11 కరెక్ట్. ఇక్కడ ఆఫ్టర్ ప్లస్ జరిగిన తర్వాత, అంటే ప్రీ ఇంక్రిమెంట్ జరిగిన తర్వాత 11 అదే ఉంది, అదే వచ్చింది. ఇక్కడ ఏ ప్లస్ జరిగిన తర్వాత మనం 12 కదా రావాల్సింది అని మీకు డౌట్ రావచ్చు. ముందు నేను చెప్పా కదా, ఫస్ట్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఇక్కడ వాల్యూ ప్రింట్ అయింది, తర్వాత ఏమవుతుంది 12గా కన్వర్ట్ అవుతుంది. సో అది మనకు కనపడదు. దానికోసం మనం ఏం చేయాలా, ప్రింట్ చేయాలా. సో ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, 12 వచ్చింది. అది ఆ వాల్యూ చేంజ్ అయినట్టు మనకు బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది, కానీ మనకు తెలియదు కాబట్టి దానికోసం ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు డిక్రిమెంట్కి వచ్చేసరికి ఈ 12 అనేది ముందు డిక్రీజ్ అయిపోయి ప్రింట్ అయిపోతుంది. సో అప్పుడు నాకు 11 వచ్చింది. తర్వాత ఏంటిది 11 ప్రింట్ చేసా. సో ఇక్కడ 11 అనేది పోస్ట్ డిక్రిమెంట్ చేస్తే 10గా మారిపోయి మనకు ప్రింట్ రావాలా. కానీ ఇక్కడ మనకు ఫస్ట్ ప్రింట్ అవుతుంది, 10 ప్రింట్ అవుతుంది. తర్వాత వాల్యూ 10గా మారిపోయి అది మనకు కనపడ్డదు. ఓకేనా, బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్రింట్ చేయడం కోసం ప్రింట్ చేస్తే మనకు 10 వస్తుంది. సో మనకు అవుట్పుట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేసారు. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఇలానే ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు కూడా అవుట్పుట్స్ వస్తాయి. ఇన్ కేస్ మీకు ఎర్రర్స్ వస్తే నాకు కామెంట్ చేయండి. ఓకేనా. ఈరోజు సరికి ప్రోగ్రామ్ ఇది. దీని గురించి దీనికి స్క్రీన్ షాట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా, డిక్రిమెంట్, ఇవి మూడింటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్. ఓకేనా, అది వచ్చేసరికి మీరేం చేయాలంటే 2 నెంబర్స్ని ఇన్పుట్గా తీసుకోండి. ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ బి వాల్యూ, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ యూజ్ చేయండి. సో వాటిల్లో ఏ వాల్యూ పెద్దదో మీరు రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసి చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని ఆ బోత్ నెంబర్స్ పాజిటివ్ కాదో చెక్ చేయండి. బోత్ అన్నాడు, బోత్ అంటే రెండు ఉండాలంటే అండ్, లాజికల్ అండ్ యూజ్ చేయాలా. పాజిటివ్ అనే కండిషన్ ఎలా తెలుస్తుంది మనకు, >0 ఉండాలా. ఓకేనా. ముందు ఒక ప్రోగ్రామ్ ఉంది దీంట్లోనే, ఆ ప్రోగ్రామ్ కూడా చూడండి. అది కూడా ఇలానే ఉంటుంది. ఇదంతా ఒకే ప్రోగ్రాంలో ఉండాలా. ఓకేనా, ఇదంతా ఒకే ప్రోగ్రామ్. ఇంకా ఉంది, ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ కూడా ఒక నెంబర్ పైన చేయండి అని. ఓకేనా, మీరు ఏ వేలు మీద ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్, నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్ ఏ వాల్యూ మీద చేయండి, ఆ తర్వాత మళ్ళీ బి వాల్యూ మీద కూడా చేయండి. ఓకేనా, అప్పుడు మీకు ఇంకా తరవుగా ఉంటుంది. అయితే మాత్రం కాపీ పేస్ట్ చేయొద్దు, రాయండి, కోడ్ని మీరు టైప్ చేయండి. ఇవి సింబల్స్.
రిలేషనల్ ఆపరేటర్స్ సంబంధించిన సింబల్స్ ఇవి, లాజికల్ ఆపరేటర్స్ సింబల్స్ ఇవి. ఇవి యూజ్ చేయండి మీరు. ఓకేనా? ఇంక్రిమెంట్ డిక్రిమెంట్కి సింబల్స్. ఫైనల్కి వచ్చేసరికి క్లోజింగ్ అండి. ఈరోజుసరికి మనకు రిలేషనల్, లాజికల్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి క్లియర్గా చూసాం. ఓకేనా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఇదే ఉంటుంది, కానీ దానికి సంబంధించిన స్ట్రక్చర్ మారుతుంది, దానికి సంబంధించిన లాజిక్ ఉంటుంది, కానీ కానీ దానికి సంబంధించిన డెఫినేషన్ సేమ్. ఇక్కడ మనం ఏమైతే అండర్స్టాండ్ చేసుకుంటాం అక్కడ కూడా అదే అండర్స్టాండ్ చేసుకుంటాం, కానీ దానికి తగిన లాంగ్వేజ్లో మనం రాస్తాం. ఓకేనా? ఇక్కడ వచ్చేసరికి దీస్ ఆపరేటర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. వి రైట్ కండిషన్స్, లూప్స్. ఇవి ఇంకా ఇంకా మనము కండిషన్స్, లూప్స్ రాయిపోతాం ఇంకా ఫర్దర్గా. అప్పుడు ఇవి చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి. నిన్న పార్ట్ 1, ఈరోజు పార్ట్ 2, రేపు పార్ట్ 3. ఈ 3 వీడియోస్ మీరు తరోగా ప్రాక్టీస్ చేయండి, అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా? వీడియో లెంత్ ఎంత నేను డిక్రీజ్ చేద్దాం అనుకున్నా లెంత్ అవుతుంది, కోడింగ్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల. ఓకేనా? ఆ, ఇందాక ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్ ఇచ్చా కదా, అది కూడా మీరు చేసిన తర్వాత ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇది కూడా చేయండి. ఓకేనా? ఇది మొత్తం కలిపి ఒక ప్రోగ్రామే. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలాగా మీరు ప్రోగ్రామ్ని ట్రై చేయండి. మీరు ఎంత బాగా ట్రై చేస్తారో మీరు అంతగా మిగతా లాంగ్వేజెస్ నేర్చుకోగలుగుతారు. సి లాంగ్వేజ్ నేర్చుకోలేరు మీరు డైరెక్ట్గా. మిగతా వాటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మీరు ఎర్రర్స్ మీరు సాల్వ్ చేయలేరు, ఆ లాజిక్స్ అండర్స్టాండింగ్ అవ్వదు. సో మీరు ఇప్పుడే వీటిని బాగా ప్రాక్టీస్ చేయగలిగితే మీకు అప్కమింగ్ వాటికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో రేపు ఒకసారి మనం బిట్ వైజ్, టెర్నరీ, నెక్స్ట్ స్పెషల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.